రాధా మనోహర్ దాస్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఏవో కొన్ని చెప్పాలి అని అనుకుంటున్నారు. భలే థ్యాంక్ యూ తల్లి, భలే గుర్తు చేసావు. ఉమ్, థ్యాంక్ యూ తల్లి. అంటే ఇవాళ ఏదో ఒక సెషన్ చూస్తే, ఏదో ఒక వీడియో వచ్చింది, అలా చూస్తే Okay. వాళ్ళు జనగణమన పాడారు అసెంబ్లీలో, అసెంబ్లీ. ఆంధ్రప్రదేశ్. ఎవరో పుణ్యాత్ముడు కామెంట్ పెట్టాడు, నాకు చాలా సంతోషం వేసింది. జస్ట్ 2 days క్రితం నేను చిత్తూరు వెళ్తుంటే ఆ ఫ్లైఓవర్ కింద, తిరుపతి ఫ్లైఓవర్ అనుకుంటా, మరి గుర్తులేదు నాకు, అక్కడ ఒక ఆయన విగ్రహం ఉంది, శంకరంబాడి సుందరాచారి. ఎవరైనా ఉమ్, హూ ఇస్ శంకరంబాడి సుందరాచారి? According to Wikipedia, Sankarambadi Sundarachari was an Indian writer and poet in the Telugu language, although of Tamil origin. ఆయన రాసిన దాంట్లో చాలా ఫేమస్ ఏంటి? ఉమ్, మా తెలుగు తల్లికి Okay. మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కనుచూపులో కరుణ. సో కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం. దీన్ని అసెంబ్లీ సెషన్స్ ఎప్పుడు జరిగినా పాడాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వేచ్ఛగా విడిగా ఉంది కాబట్టి ఉమ్, చక్కగా అది ప్రతి స్కూల్లో, ప్రైవేట్ లేదు లేదా గవర్నమెంట్ లేదు, ప్రతి స్కూల్లో మేక్ ఇట్ మ్యాండేటరీ. right. ఐ రిక్వెస్ట్ టు డిప్యూటీ సీఎం అండ్ సీఎం అండ్ అదర్ మినిస్టర్స్. అయితే రాధా మనోహర్ దాస్ గారు, నేను సోషల్ మీడియాలో చూసినట్లున్నాను, విజయేంద్ర ప్రసాద్ గారితో కలిసి ఏవో మాట్లాడటం జరిగింది. ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య సంభాషణ, గురువుగారు? ఎయిర్పోర్ట్లో అలా లైక్ జస్ట్ వెళ్ళిపోతున్నాం, Okay. బట్ సేమ్ ఫ్లైట్ అని నాకు తెలీదు. నేను అప్పుడే క్యూ లైన్లో ఉంటే ఇంకో డైరెక్టర్ ఉన్నారు, ఆయన నన్ను గుర్తుపెట్టారు. ఓకే. స్వామి నమస్తే అన్నారు, మహాదేవ్ గారిని. వారు వీరికి నా గురించి చెప్పారు. అలా కలిసి నడుస్తూ మాట్లాడుకున్నాం. ఓ మంచి వ్యాలిడ్ పాయింట్ చెప్పారు వారు, బాగుంది. ఇవి చాలా మంది హాస్పిటల్కి వెళ్తారు, చాలా మెడిసిన్స్ రాసేస్తారు, కానీ మెడిసిన్స్ పూర్తిగా వాడకుండానే రోగం నయమైపోతుంది. ఈ మెడిసిన్స్ పడేస్తారు. ఇది రాజమౌళి తండ్రి గారైనటువంటి విజయేంద్ర ప్రసాద్ గారు చెప్పిన మాట. ఓకే. మెడిసిన్స్ కాస్ట్లీ, వేలుకు వేలు పెట్టి కొంటారు. అలా కాకుండా ఎక్స్పైరీ డేట్ అవ్వనటువంటి మంచి మెడిసిన్స్ని అపార్ట్మెంట్ వాళ్ళంతా ఒక బాక్స్లో కలెక్ట్ చేసి ఎవరికి నీడో వాళ్ళకి త్రూ ఫిజిషియన్, డాక్టర్ ద్వారా ఉమ్, ఇస్తే అవసరమైన వాళ్ళకి సేవ్ చేసిన వాళ్ళు అవుతాం, సేవ చేసిన వాళ్ళు అవుతాం. ఈ విషయం ఉపాసన లాంటి వాళ్ళు చెప్తే బాగుంటుంది, జనాలకు వెళ్తాయి అని కూడా వారే చెప్పారు. గుడ్ ఐడియా, చాలా బాగుంది. ఉమ్, కాబట్టి అమ్మ నువ్వో లేకపోతే మీ వారు ఆ ప్రయత్నం చేస్తే బాగుంటుంది. తప్పకుండా. ఇది వారు పెద్దవారు, మంచి ఆలోచన. అవును. నిన్నే అలా నడుస్తూ ఈ విషయాలు చర్చకొచ్చినాయి. చాలా మంచి మాట సార్. ఉమ్, సో కాబట్టి చాలామందికి ఉపకారమైన విలువైనటువంటి విషయం చెప్పారు. నేను ఇంకోటి కూడా అడిగాను, అది మీతో ఇందాక కూడా చెప్పలేదు. సార్ మీరు ఇంకో సినిమా తీస్తా అన్నారు, అది ఏమైందన్న నవ్వారు, ఇంకా చెప్పలే. ఇంకో సినిమా ఆయన డైరెక్షన్లో రావాలి, ఉమ్. ఆయన ఇదివరకు అనౌన్స్ చేశారు. సో వి ఎక్స్పెక్ట్. రాధా మనోహర్ దాస్ గారికి ఎవరికి ఈ విషయం చెప్పినా చెప్పకపోయినా నాకు చెప్తారన్న నమ్మకంతో అడుగుతున్నాను. దాదాపుగా 99.9% టీటీడీ బోర్డు మెంబర్గా మీ నియామకం జరుగుతున్నట్లు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. దీనిలో భాగమేనంటారా? మీరు మన TV5 MD గారిని కూడా కలవటం జరిగింది, ఆయనే స్వయంగా పిలవటం జరిగింది అనేది నాకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఇందులో ఎంత వాస్తవం ఉందంటారు? అంటే వాళ్ళకి హిందూ ధర్మం ఛానల్ ఉంది, ఆ ఛానల్లో మనం ఒక ఇంటర్వ్యూ ఇచ్చాం. సో వారు మర్యాదపూర్వకంగా గౌరవంగా రిసీవ్ చేసుకుని
వారి మనసులో ఉన్న భావాలు వ్యక్తం చేశారు. ధర్మం, దైవం పట్ల వారికి ఉన్న భక్తి, వారు చెయ్యాలి అనేటువంటి తపన వారికి ఉంది. మీకు లాస్ట్ టైం కూడా ఇంటర్వ్యూలో చెప్పాను, నా యొక్క విషయం చెబితే మాత్రం సింపుల్గా చెప్పాను మీకు. నీ చిత్తంబికను, ఐ లెఫ్ట్ ఎవ్రీథింగ్ టు బాలాజీ అంతే. ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. ఆయన ఇష్టం, నా విషయం ఆయన సిస్టంలో నన్ను పెట్టడం ఆయన ఇష్టం. అందుకని నేను చెప్పాను. ఓకే. సో నేను తిరుపతి వాడిని, మీరు చిత్తూరు వారు, వెంకటేశ్వరం కూడా చిత్తూరే. సో నియమించవలసిన అధికారం ఉన్న వాళ్ళది కూడా చిత్తూరే. సో కాబట్టి టాప్ మీద పైన ఉన్నవాడు వెంకటేశ్వర స్వామి. ఇప్పుడు సంస్కృతంలో మాట ఉంది, ఏమిటిది? తేన వినా తృణాగ్రమపి న చలతి. సాతులూరు గోపాలకృష్ణమాచార్య వారు గొప్ప వక్త, చాలాసార్లు విన్నాను. కాబట్టి నీ ఆజ్ఞ లేకుండా గడ్డి పోచ కొస కూడా కదలదు. కాబట్టి ఆయన ఇష్టం. ఇప్పుడు మనం ఏదేదో ఊహలు చేస్తాం, ఆయన చైర్మన్ అవుతాడు, ఈయన అవుతాడు, ఈయన మెంబర్ అవుతాడు, ఏవో ఈ ఊహాగానాలది ఉంది తల్లి. ఫైనల్గా డిసిషను భగవంతుడిది. కాబట్టి మనం చూడవలసింది ఆ చేసేవారికి ఉన్న తపన, అదే అర్హత. కేవలం పొజిషనో ధనమో మరొకటి కాదు, చెయ్యాలి, స్వామివారికి సేవ చేయాలి అనేటువంటి తపన ఉన్నవాళ్ళు ఎవరైతే వాళ్ళకి మన యొక్క అభినందనలో, లేకపోతే మన నమస్కారం, అది ఖచ్చితంగా 100% జరుగుతుంది అనేది మాకు తెలిసిన ఇన్ఫర్మేషను. అందులో అసలు ఎటువంటి అనుమానము కూడా లేదు. అయితే మొదటగా మీరు ప్రక్షాళన చేయాలనుకుంటే ఒక 5 పాయింట్స్ ఏవి చేస్తారు? వండర్ఫుల్ తల్లి, మంచి క్వశ్చన్ అడిగావురా, బాగుంది, చెప్పండి. మొత్తం నేను వారిని కలిసి వచ్చిన తర్వాత, అంటే మీలాంటి వాళ్ళందరూ ఊహాగానాలు చేస్తారు కదా. నేను అక్కడ ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్ళినప్పటికీ మీరు అల్లుతారు. సో నాకు చిత్రం అంటే ఆ మర్నాడే ఒక తల్లి నాకు ఫోన్ చేసి బాధపడింది, ఏడ్చింది. తిరుమల వెళ్తే అంత కష్టపడి వెళ్తే, అంటే ఏంటి, ఆఫ్టర్ దిస్ న్యూ గవర్నమెంట్ ఫార్మ్డ్, ఓకే, జరిగిన తర్వాత కూడా మమ్మల్ని ఆ జేవిజుల దగ్గర నుంచి తోస్తే బయటపడ్డాం. నా దగ్గర మెసేజ్ ఉంది ఇప్పుడు కూడా, ఒక్క క్షణం దర్శనం కోసం ఇన్ని కన్నీళ్ళ. నేను వీడియో కూడా ఉంది, ఆడియో కూడా ఉంది, ఆవిడ రాసింది కూడా. నేను ఆవిడ బాధని మొత్తం ఆయనకి ఫార్వర్డ్ చేశాను. గురూజీ నోటెడ్ అన్నారు. ఓకే. కాబట్టి స్వామివారి, ఇప్పుడు తిరుమల అంటే ఏమిటమ్మా, వైభవం, అన్నమయ్య చెప్తారు కదమ్మా, శోభనమే శోభనమే, మనో ఎంత బాగా పాడాడో, మనోరంజకంగా పాడతాడు. శోభనమే శోభనమే వైభవముల పావనమూర్తికి శోభనమే, శుభకరమైన అని. కాబట్టి నిత్య కళ్యాణం పచ్చతోరణం. అటువంటి అన్నమయ్య మీరు బాలకృష్ణ ప్రసాద్ గారి గొంతులో వినాలి. ఎంత అద్భుతం అంటే, ఒక్క మొక్క నేను చదువుతాను, వినిపించాను కాదు. ఓకే. ఆ పాట, అలర చెంచలమైన ఆత్మనందుండ వచ్చింది, పాట వచ్చేసింది. ఇమేజ్ వస్తే బాగున్నా. ఓకే, ఇందులో ఒక మొక్క మీకు వినిపించాను కానీ ఇది వచ్చింది, థ్యాంక్ యూ. అందులో
రైట్. ఎంత బాగా చెప్తారంటే, అంటే మనం ఆ దివ్యానుభూతిని మనం పొందాలి. అది అన్నమయ్య కోరిక.